అసలు అది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. మరి ఒక అమ్మాయిని అంత మాట్లాడొద్దు అని చెప్పేసి నా అభిప్రాయం. అంటే ముఖాన్ని అనింది సంజన రీతు చౌదరిని, మీరు ఇద్దరు కూర్చుంటారేమో. కోపం వచ్చినప్పుడు చాలా ట్రిగ్గర్ అయిపోతుందండి. ఎట్లా అంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక ట్రిగ్గర్ అయిపోయి మాట్లాడేస్తుంది ఏది పడతారు. అంటే రాంగ్ అంటారా అలా మాట? రాంగే కదండి, రాంగ్ అలా మాట్లాడకూడదు. ఓకే, ఇద్దట్లో ఎవరు ఫేవర్ ఎవరు రీతు చౌదరి? నాకైతే రీతు చౌదరి చాలా ఇష్టం. చాలా ఇష్టం. తను బయట నెగిటివిటీతో వెళ్ళింది కానీ చాలా పాజిటివిటీతో బయటకు వస్తుంది. తనంటే చాలా ఇష్టం. అంటే పవన్ కళ్యాణ్ పవన్ రీతు చౌదరితో గొడవ పడుతున్నప్పుడు పవన్ పోయి పవన్ కళ్యాణ్ గొంతు పట్టుకున్నాడు. అంటే అది సడన్ గా జరిగింది, కావాలని ఏం పట్టుకోలేదు. అవును, పట్టుకోవద్దు, కానీ అది బై యాక్సిడెంట్ గా అక్కడ క్లిక్ అయిపోయింది అంతే. మీరు పట్టుకున్నారా గొంతు? ఏమైనా తప్పు కదా అది? సో బిగ్ బాస్ రియాక్ట్ అవుతారంటావా ఈసారి? అంటే సంజన గారికి అయితే రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటాను. ఓకే, మళ్ళీ డెమోన్ పవన్ కి ఏమి ఇస్తారండి? డెమోన్ పవన్ కి అయితే పనిష్మెంట్ ఇస్తాడేమో. ఆల్రెడీ రీతు విషయంలో జరిగింది కదా ఒకసారి, నెక్స్ట్ ఇప్పుడు కూడా మళ్ళీ పనిష్మెంట్ ఇస్తాడేమో అనుకుంటున్నాను. ఓకే, బిగ్ బాస్ హౌస్ అనేది ఒక గేమ్ షో. అలాంటి షోలో ఇలా మనకు అంటే విరుద్ధంగా ఇలా గొంతులు పట్టుకోవడము, క్యారెక్టర్ ని డిపెండ్ చేసి తిట్టడం కరెక్టే అంటారా? అస్సలు కరెక్ట్ కాదు. కాకపోతే వాళ్ళ ఎమోషన్స్ అంత వాళ్ళు ఒకటే రూమ్ లో అట్లా ఉండడం వల్ల మేబీ వాళ్ళు ఏమేమి క్యారీ అవుతున్నారో మనకు తెలియదు కదా. సో ఇక్కడ రీతు చౌదరి సంజన ఇద్దట్లో తప్పు చేసింది ఎవరు? సంజన గారు. డెమోన్ పవన్ కళ్యాణ్ ఇద్దట్లో తప్పు చేసింది ఎవరు? డెమోన్. ఓకే, సో ఏం చెప్తారండి ఈ గొడవల గురించి? నాగార్జున గారికి ఏం చెప్తారు? సార్ చూసుకుంటారు ఇంకా ఈ వీకెండ్ లో ఎట్లాగో వాళ్ళందరికీ. అంటే మీరు ఒక యువర్ కదా, మీరు ఏం చెప్తారు? అంటే ఎవరికి ఏమంటారు చెప్పండి. ఆల్రెడీ ఇప్పుడు ఇలాంటి కన్నడ దాంట్లో వాళ్ళతో మంచిగా ఉండట్లేదని బిగ్ బాస్ ని బ్యాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఇట్లనే అవుతే మేబీ మన బిగ్ బాస్ కూడా బ్యాన్ అవడానికి ఛాన్స్. ఓకే, మరి గౌతమ్ వచ్చాడు, గేమ్ గెలిచిన వాళ్ళకే ఉంటుంది అన్నారు. పర్రి గారు బాగా పోరాడారు, ఎలా అనిపించింది? గౌతమ్ వచ్చాడు కదా, నేను అది చూడలేదు. సో ఓవరాల్ గా ఏం చెప్తారు ఈ బిగ్ బాస్ గురించి? ఇప్పటికైతే బానే ఉంది. కొంచెం వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని కొంచెం బెటర్ గా పర్ఫార్మ్ చేస్తే బాగుంటుంది.